నమస్తే, వెల్కమ్ టు ద ట్రూత్. నేను పవన్. ఇక టాలీవుడ్లో మరోసారి ఇటు నిర్మాతలు ఎగ్జిబిటర్ల మధ్య విభేదాలు అయితే తలెత్తినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రెవెన్యూ షేర్ల విషయాలపై కొంతకాలంగా ఈ వివాదం అయితే నడుస్తూ ఉంది. ఫిలిం ఛాంబర్ సమావేశంలో నిర్మాతలు ఎగ్జిబిటర్స్ మధ్య వాగ్వాదం కూడా జరిగింది. సో అది నిజంగా టీ కప్పులో తుఫాన్ లాగే ఉంటుంది. వాళ్ళందరూ మళ్ళీ కలిసిపోయి ఈరోజు ఇందాకే మీటింగ్ కూడా పెట్టుకున్నారు దీనికి సంబంధించి. ఇక పర్సెంటేజ్ విధానంపై ఓ కమిటీ వేయాలంటూ కూడా నిర్ణయాలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్. ఇక 6 నిర్మాతలు, 6 డిస్ట్రిబ్యూటర్లు, 6 ఎగ్జిబిటర్లతో ఈ కమిటీ వేయాలని నిర్ణయించారు. చిన్న సినిమాలకు ఇచ్చినట్టే పెద్ద సినిమాలకు కూడా పర్సెంటేజ్ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మల్టీప్లెక్స్ల తరహాలోనే ఇటు సింగిల్ స్క్రీన్లను కూడా చూడాలంటూ దాన్ని కూడా డెవలప్ చేయాలంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఎగ్జిబిటర్లు పర్సెంటేజ్ విధానాలు వస్తే థియేటర్లను అప్గ్రేడ్ చేస్తామంటూ కూడా ఇటు శిరీష్ పెద్ద రిలీజ్ సంబంధించి కూడా ఆయన మాట్లాడారు. టైంకు పెద్ద సినిమా రిలీజ్ కూడా టైంకు కావాలని ఇష్యూ చేస్తున్నారంటున్నాడు ఇటు నిర్మాతలు కూడా. అంటే దీంట్లో చర్చలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఏదో పెద్ద సినిమా రాబోతోంది, దాంట్లో ఇవన్నీ కావాలని చేస్తున్నారని ఇంకొక వర్గం, ఇట్లాంటి చర్చలు. ఇక పూర్తిగా బెదిరించడానికే ఎగ్జిబిటర్లు ప్రెస్ మీట్ పెట్టినట్టు ఉన్నారంటూ కూడా నిర్మాతలు మాట్లాడారు. ఇట్లా ఒక వివాదం అయితే ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మా డైరెక్టర్ గారు భానుప్రకాష్ కోగంటి గారు కూడా చిన్న ట్వీట్ చేయడం జరిగింది. దీనిపైన కూడా చర్చ నడుస్తూ ఉంది. అంటే ప్రధాని నరేంద్ర మోదీ, ఆ ట్వీట్ కూడా మనం చూస్తూ ఉన్నాం, అక్కడ ప్లే చేయొచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులు ప్రజలను డబ్బు ఆదా చేయమని, ఇంటి నుంచే పని చేయాలని సూచిస్తున్నటువంటి ఈ సమయంలో సినిమా ఎగ్జిబిటర్లు నిర్మాతల మధ్య రెవెన్యూ షేర్లు అంటే ఆదాయాల వాటాపై జరుగుతున్నటువంటి వివాదాన్ని ఇప్పుడు సులభంగా పరిష్కరించుకోవచ్చు. అదేవిధంగా ఎందుకంటే చాలామంది సినీ ప్రేమికులు కేవలం ఇళ్ల నుండే సినిమాలు చూస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశం అంతటా మిగిలిన మల్టీప్లెక్స్లు పర్సెంటేజీ ప్రాతిపదికన సంతోషంగా నడుస్తుంటే కేవలం 22 థియేటర్లను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం పూర్తిగా హాస్యాస్పదంగా ఉంది. థియేటర్లను టార్గెట్ చేయడానికి బదులు పైరసీ సైట్లను మూసివేయడంపై నిర్మాతలు దృష్టి పెట్టాలంటూ కూడా వారు ట్వీట్ చేశారు. మనం చూస్తున్నాం. అలా చేస్తే వారు ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు. ఐ బొమ్మ మళ్ళీ తిరిగి రావడం మనం చూసాం. ఇదే విధంగా నడుస్తున్నటువంటి లెక్కలేనన్ని ఇతర సైట్లకు కూడా అందుబాటులో ఉన్నాయి. అవన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవడమో కట్టడి చేయడమో ఇట్లాంటివి చేస్తే ఇంకా బాగుంటుంది. వీటితో పాటు కూడా అనేది ఆ సారాంశం వారు రాశారు. సో ఈ అన్ని ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో మనతో పాటు ఉన్నారు మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ సుబ్బారావు గారు, సీనియర్ జర్నలిస్ట్, వారు కూడా ఉన్నారు. వారిని అడిగి అసలు ఏం